మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా యొక్క వందనాలు, స్తోత్రాలు. అందరు బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా కూడా సమాధానంగా ఆనందంతో ఉన్నారు కదా? మీరు ఆనందంతో సంతోషంతో ఉన్నారనే ఒక సేవకుడిగా నేను నమ్ముచున్నాను. ప్రభు నామములో దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండును గాక. ఈ దినాన దేవుని వాక్యమును నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 121వ కీర్తన 1-2 వచనాలు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత ధైర్యం, ఎంత ఆదరణ నా జీవితంలో ఎన్నోసార్లు కలిగించడం మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని మన ఆత్మీయ నాయకులు, మన పెద్దయ్య గారు తన సేవ ప్రాణము నుండి సేవ విషయంలో ఏ పనిని మొదలు పెట్టాలన్నా, చిలకలగూడెంలో కట్టబడిన మందిరం కావచ్చు, ఇంకా అన్ని మందిరాలు కావచ్చు, దేవుని సేవ చేయాలన్నప్పుడు, దేవుని పని ఏదైనా చేయాలన్నప్పుడు ఉదయకాలం సేవకులందరినీ కూర్చోబెట్టి 8 గంటల ప్రార్థనలో వారి వాక్యాన్ని చదివించేవారు. కొండల తట్టు అనగా దేవుని వైపు కనులెత్తితే సహాయం ఎలా వస్తుందో చెప్తే, అట్లాగనే అన్ని మందిరాల విషయాలు ఎవరెవరో అన్యులు ప్రార్థన చేస్తుండగా వారు ఇటుకలని, వారి ఇసుకని, సిమెంట్ అని తీసుకొచ్చి ఇవ్వడం బట్టి చిలకలగూడలో అద్భుతమైన మందిరాన్ని కట్టారు. దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. ఈరోజు సమస్యలతో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. కొండలు అనగా పర్వతములు, ఆయన వైపు ఉన్నత స్థలమందు ఆసీనుడైన దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీకు సహాయము నిశ్చయంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ దినాన ఈ వాగ్దానాన్ని నా కొరకే నువ్వు తీసుకోగలిగితే ఈరోజు రైట్ నౌ ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయడానికి శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. మనకు దేవుడు తప్ప మనకి భూమి మీద ఎవరు లేరు. భూమి ఆయనది, ఆకాశమైనది, సమస్తమైనది. అందుకే నా ఆది కాండంలో ప్రారంభంలో ఒక మంచి మాట, మీరు ఫలించి మీరు విస్తరించి, దేవుడు అంటారు అభివృద్ధి పొందాలి. నిశ్చయంగా ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడని నేను నమ్ముచు, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుని వైపే నీ కనులు చూడాలి తప్ప ఏ మనుషుని వైపు నీ కనులు చూడకూడదు. విశ్వసిస్తున్నావా? అయితే నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి కృప చూపించి సహాయం చేయమని, నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.